హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. అవసరం తీరేదాకా ఒక మాట, అవసరం తీరిన తర్వాత ఒక మాట. ఏరు దాటిదాకా వాడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలైనా చెప్తారండి. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలన్నీ గాలికి వదిలేస్తారండి. ప్రజలకు అంత చేస్తాం ఇంత చేస్తామంటారు అధికారంలో రాకముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత చేసుకోవాలో అంతే చేసుకుంటుంటారు. ఎందుకు మాట్లాడుతానంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అండి ఈ వీడియో నేను చేయబోయేది. వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. నిజంగా ఈ నినాదంతో అదే విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పడడానికి ఎంతో మంది అయితే కనుక తమ ప్రాణాలు సైతం త్యాగం చేస్తారండి. నిజంగా ఆ వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఎన్నో నిరాహార దీక్షలు జరిగాయి, ఎన్నో దీక్షలు జరిగాయి, ఎన్నో ధర్నాలు జరిగాయి. అది జరిగిన తర్వాత ఎంతో మంది ప్రాణాలు పోయిన తర్వాత కానీ ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాలా. అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టబోతున్నారు. అమ్మేస్తారా లేకపోతే ప్రైవేటీకరణ చేసేస్తాం, అమ్మేస్తాం లేకపోతే వదిలించేసుకుంటాం, ఇలా మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి. ఎలా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నువ్వు నిందలేయడానికి చూస్తావు అని కొంతమంది అనుకుంటారు. వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ తోటి నేను అవసరమైతే ఫైట్ చేసైనా విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాను, అమ్మకుండా ఆపుతాను అనలేదండి. కాబట్టి ఈ వీడియో మీద పూర్తిగా చూసే ముందు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని బాగు చేసే దమ్ముందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపే దమ్ముందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేయకుండా లేదా మూసివేసే దిశగా జరగకుండా ఆపే దమ్ముందా? దీని గురించి అయితే వీడియో చేస్తాను. మర్చిపోదు, మీ బాధ్యతగా నిజంగా ఎంతో మంది ప్రాణాల త్యాగ ఫలితం ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్. అలాంటి దానికోసం ఈ వీడియో చేయబోతున్నాం కాబట్టి మీ బాధ్యతగా ఖచ్చితంగా లైక్ చేయండి. బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. ఎక్కువ మంది షేర్ అవడం వల్ల ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏదైతే జరుగుతుందో దాంట్లో జరిగే ఈ పరిణామాలన్నీ అందరికీ తెలుస్తాయి. ఈ ప్రభుత్వం సమర్థంగా అయిన ప్రభుత్వమా లేకపోతే అసమర్థతగా ప్రవర్తిస్తుందా ఏంటనే తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో చూసిన తర్వాత ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. మర్చిపోద్దు, మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సమస్యల మీద మాత్రమే ఎప్పుడు మన వీడియోలు ఉంటాయి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది. పార్టీలకు అతీతంగా వీడియోలు ఉంటాయి. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర స్టీల్ మంత్రి ఎవరైతే కుమారస్వామి ఉన్నారో, కుమారస్వామి ఇంతకు ముందు వచ్చినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాడికి వచ్చి అటు ఇటు తిరిగి నేను మొత్తం ఏదో చెక్ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత వెళ్తా ఏదో ప్రెస్ మీట్ పెట్టారు కదా అని ఆయన మాట్లాడిన మాటలు కొన్ని మాటలు అయితే ఉన్నాయండి. ఏం మాట్లాడారంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 45 రోజుల్లోన జస్ట్ 45 డేస్లో స్టీల్ ప్లాంట్ మీద ఒక నిర్ణయం అయితే తీసుకుంటాం. కాబట్టి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చెయ్యం, స్టీల్ ప్లాంట్ని మూసేయం, స్టీల్ ప్లాంట్ని అమ్మబోం అనేది కనుక పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిన మాటలైతే కనుక కొన్ని మాట్లాడడం జరిగింది. 45 రోజులు కాస్త అయిపోయినాయి అనుకోండి అని చెప్తున్నాను. కాకపోతే ఈ 45 రోజుల్లో ఆయన చేయగలిగింది ఏంటి? అసలు ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకున్నదంటే కనుక కొన్ని అనుమానాలకు తావుతీస్తుంది, కొన్ని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఎలా అంటే, ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక మీటింగ్ ఢిల్లీలో జరిగింది. చాలామంది మన సబ్స్క్రైబర్లు తెలుసు, ఢిల్లీలో జరిగింది. ఆ ఢిల్లీలో జరిగిన ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక మీటింగ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు? అమ్మేదామనా, ప్రైవేటీకరణ చేద్దామనా, లేకపోతే ఏంటంటే ఆల్రెడీ అమ్ముదామన్న ఆలోచన గతంలో కూడా ఉంది. ఎందుకంటే అమ్మేసి కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన వనరులు సమకూర్చుకోవడం కోసం ఎలాంటి ప్రభుత్వ ఆస్తుల్ని కొన్ని వాటిని భారంగా అనిపించిన కొన్ని వాటిని అమ్మేయాలని డిసైడ్ అయింది. కానీ ఇదే స్టీల్ ప్లాంట్ ఒకనొక సందర్భంలో లాభాల్లో రికార్డులు సృష్టించింది వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఇలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏం చేయబోతున్నారనేది చాలా మందికి చాలా అనుమానాలు అయితే కలుగుతాయండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ అనుమానాలు ఏంటో ఒక్కొక్కటిగా చెప్తాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఉన్న అతుల్ భట్ విధుల నుంచి తప్పించిన ప్రభుత్వం ఎందుకని తప్పించింది? విధుల నుంచి ఎందుకని తప్పించింది? రిటైర్మెంట్ వరకు సెలవులపై వెళ్ళాలని ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చింది? ఎందుకని ఆ సీఎండీని విధుల నుంచి తప్పించి మీరు రిటైర్మెంట్ వరకు కూడాను సెలవులపై వెళ్ళాలని ఎందుకు ఇచ్చారు అలాంటి ఆదేశాలు? ఇది చాలా అనుమానాలకు దారితీస్తుంది. అంతేకాదు, ఒకేసారి వేల సంఖ్యలో ఉన్న ఉద్యోగులు ఎందుకు తగ్గించారు?
మొత్తం ఉద్యోగులను ఒకేసారి వేల సంఖ్యలో ఎందుకు తగ్గిస్తున్నారు? 19,000 మంది ఉద్యోగులకి 8,000 మందికే పడిపోయారు. కారణం ఏంటి? కాబట్టి దానికి తోడు 2025 నాటికి 2,500 మందికి విఆర్ఎస్ పేరుతో ఉద్వాసన పలకబోతుంది. అందుకోసమేనా 1,260 కోట్లు సిద్ధం చేసింది. కొంతమంది ఆ స్టీల్ ప్లాంట్ ఎంపైలే మాట్లాడుతున్నారండి. ఆ 1,260 కోట్లు విఆర్ఎస్ ఇచ్చి మమ్మల్ని పంపేసి ఉద్దేశం మానుకుని ఆ 1,260 కోట్ల రూపాయలతోటి ముడి సరుకు కొంటే స్టీల్ ప్లాంట్ మళ్ళా యథేచ్ఛగా రన్ అవుతుంది కదా, ఇంకా కొంత పెట్టుబడి పెడితే అది కాకుండా అనేది కొంతమంది స్టీల్ ప్లాంట్ లో పనిచేసిన వర్కర్లే చెప్తున్నారు. నిజంగా అలాంటి దమ్ముందంటారు వీళ్ళకి? పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేదా మోదీ గారికి కానీ, ఎవరికైనా సరే. ఎందుకని ఎంతసేపు తెగ నమ్మేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. తర్వాత ఏదైతే నాగర్నార్ స్టీల్ ప్లాంట్ ఉందో, నాగర్నార్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాంట్లో సాంకేతికంగా అనుభవజ్ఞులైనటువంటి వర్కర్లు లేరు. కాబట్టి అందు గురించి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి వర్కర్లు పంపించాలని ఆదేశాలు జారీ చేయబోతుంది. ఇది ఎక్కడ బిడ్డోరు? ఇక్కడ అసలే ఇక్కడ విధానాలే సరిగా లేవు. అంటే ఇక్కడి నుంచి చాలా మందిని అక్కడ పంపిస్తే కనుక ఇక్కడ ఉత్పత్తి తగ్గిపోతుంది. ప్రధానంగా ఉత్పత్తి లేనప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మూసివేయచ్చు. అది కారణం చూపించే ప్రజలకి అనే ఉద్దేశం ఉందా అనేది నాకు అర్థం అవట్లేదు. కాబట్టి అందు గురించి డిప్యూటేషన్ మీద 500 మంది పంపించాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి నిజంగా స్టీల్ ప్లాంట్ ఆపే దమ్ము ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జరిగేది ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆపుతారు అని అన్నారు. ఆపే దమ్ము ఎవరికి ఉంది అసలు? మీ అనుభవజ్ఞులైనటువంటి విజ్ఞత కలిగిన సబ్స్క్రైబర్ని నేను అడిగే ప్రశ్న ఇదే. కాబట్టి ఖచ్చితంగా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపంలో. లైక్ చేయండి, అలాగే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.